మీ రక్తము నా రక్తము వేరువేరా? మనమంతా సూర్య గారి ఫ్యాన్స్, ఇండియన్ సినిమా ఫ్యాన్స్, అంతేనా? హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి మీరందరూ ఎంతగానో ఎదురు చూశారు. ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. సో ఇవాళ కంగువా ప్రీ రిలీజ్కి విచ్చేసినటువంటి సూర్య గారి అభిమానులందరికీ, తెలుగు సినిమా అభిమానులందరికీ, ఇండియన్ సినిమా అభిమానులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఓ మై గాడ్, మీ జోష్ చూస్తుంటే ఈవెంట్ ఇవాళ ఏ రేంజ్లో జరగబోతుందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కింగ్ ఆఫ్ కాంటెంట్ కే జ్ఞానవేల్ రాజా గారు ప్రొడ్యూసర్గా, ఇన్ అసోసియేషన్ విత్ యూవీ క్రియేషన్స్ ప్రమోద్ గారు అండ్ వంశీ గారు కలిపి మన ముందుకి కంగువాని నవంబర్ 14th తీసుకొస్తున్నారు. మరి మీరందరూ రెడీగా ఉన్నారా? థియేటర్స్కి వెళ్ళి మన కంగువాని బ్లాక్ బస్టర్ హిట్ చేయడానికి. ఆల్రైట్, మరి శివ గారి దర్శకత్వంలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్తో మనందరి ఫేవరెట్ సూర్య గారు, స్టైలిష్ బాబీ డియోల్ గారు అండ్ గార్జియస్ దిశా పటానీ గారు మెయిన్ లీడ్స్లో నవంబర్ 14th మన ముందుకు రాబోతుంది కంగువా. అండ్ మీ నాయిస్ వింటుంటే మా అందరికీ అర్థమైపోయింది మీరందరూ కూడా సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారని చెప్పి. సో ఇవాల్టి మన కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్స్ అందరికీ కూడా వెంటనే థ్యాంక్స్ చెప్పేద్దాం. KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్. కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై డెక్కన్ చాయ్, హైదరాబాదీ ఫ్లేవర్, a division of Shreyas Group. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్. ఇవాల్టి కార్యక్రమానికి జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ USA. హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, క్లినిక్ ఆన్ కాల్ ఫార్మసీ, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు అండ్ కరీంనగర్. మ్యూజిక్ ఇస్ ఆల్రెడీ అవుట్ ఆన్ సారేగామా. అండ్ ఇవాల్టి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఆల్రైట్, మరి కంగువా సినిమా ఫస్ట్ మోషన్ పోస్టర్ లాంచ్ అయినప్పుడు మీరందరూ కూడా సూపర్గా ఎక్సైట్ అయ్యారు. అండ్ అక్కడి నుంచి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. మరి టీజర్ రిలీజ్ అయిన తర్వాత రెట్టింపు అయిపోయింది కదా. ఓకే, మరి ఇంకొంచెం సేపట్లో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తారలందరూ కూడా దిగి రాబోతున్నారు. ఇవాల్టి ఈ కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబరాలు అంబరాన్ని అంటుకోబోతున్నాయి. బట్ అంతకంటే ముందు ఒకసారి టీజర్ చూద్దాం. అక్కడి నుంచి మన కంగువాని లెట్స్ సెలబ్రేట్. కెన్ వి హ్యావ్ ద టీజర్ ప్లీజ్? అరే, మొన్ననే జరిగిన ప్రెస్ మీట్లో కూడా యాంకర్ చెప్పాలి కదా వన్స్ మోర్ అని. మీరే వన్స్ మోర్ అంటే ఎలా? ఇప్పుడు కూడా టీజర్ ప్లే అయిన వెంటనే మా వాళ్ళంతా వన్స్ మోర్ అంటున్నారు. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత అలాంటి హైప్ క్రియేట్ చేసేసింది కంగువా. సో ఐఎమ్ షూర్ మీ అందరికీ కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. కాకపోతే ఇవాళ ఉన్న టైంలో మనం ఒకసారి అయితే చూసేసామమ్మా, అది సంగతి. బట్ ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత వాట్ అ లార్జర్ దెన్ లైఫ్ సినిమాని మనం అందరం చూడబోతున్నాం అనే ఎక్సైట్మెంట్ మనందరిలో కూడా పెరిగిపోయింది. ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారికి హార్టీ వెల్కమ్ సార్. ప్రతి ఈవెంట్లో ఈయన వచ్చి ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటారు, ముందుగా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్.
ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. సో టీజర్ ఎలా అనిపించింది? బాగా నచ్చింది కదా? అది వెరీ గుడ్. రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గూస్ పింపుల్స్ మూమెంట్ అమ్మా. ఎందుకంటే ఇలాంటి విజువల్స్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ అని చెప్పి చాలా మంది క్రిటిక్స్ కూడా అనడం జరిగింది. మనమందరం కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాం. బట్ వాట్ అ సూపర్ టీజర్ ఇట్ వాస్. సో ఇప్పుడు ప్రస్తుతం నన్ను మీరందరూ ఏమైనా క్వశ్చన్ అడిగితే ఒక పాట రూపంలో చెప్పాలనుకుంటున్నాను. హృదయం ఎక్కడున్నది, మీ చుట్టూనే తిరుగుతున్నది. అందుకనే మీ దగ్గరికి నేనే వస్తున్నాను. ప్రజల వద్దకే పాలన. ఈ లేహంగా కొంచెం కష్టమైనా పర్లేదమ్మా, ఇవాళ ఫ్లోర్ అంతా నేనే ఓడవబోతున్నాను. సో ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మా వాళ్ళు మైక్ తీసుకొని ఎటు వెళ్ళిపోయారు? ఓ, సూర్య గారి ఆర్ట్స్తో కూడా వచ్చేసారు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్. ఓకే, మన గెస్ట్ అయితే వస్తూ ఉన్నారు కాబట్టి ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మన కింగ్ ఆఫ్ కాంటెంట్ ఆర్ ప్రొడ్యూసర్ కి జ్ఞానవేల్ రాజా గారికి హార్టీ వెల్కమ్ సార్. అలానే మన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి గారికి కూడా హార్టీ వెల్కమ్. నేను మీ దగ్గరికి వద్దాం అనుకునే లోపే మన టీం అందరం కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ విక్రమ్ గారికి కూడా హార్టీ వెల్కమ్ అండి. ఆ డైరెక్టర్ శివ గారికి హార్టీ వెల్కమ్ సార్. దయచేసి అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శివ గారు, జ్ఞానవేల్ రాజా సార్, విక్రమ్ గారు. సో అందరూ కూడా మీలానే ఇక్కడ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ మన స్టార్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్పడానికి. ఓకే, ఆల్రైట్, వాళ్ళని వాళ్ళ కంఫర్ట్ ప్లేస్లోనే వదిలేసి మేమైతే మీ దగ్గరకు వస్తున్నాం మిమ్మల్ని కంగువాకి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి. ఆల్రైట్, మన గెస్ట్ వచ్చేసారు కాబట్టి వస్తాం. మళ్ళీ ఇంకొంచెం సేపట్లో రావడానికి అయితే ప్రయత్నం చేస్తాం. హే, రాక్ స్టార్ డిఎస్పి గారి మ్యూజిక్ ఎంతమందికి నచ్చింది? నాకు తెలుసులే, మీలో చాలా మంది యూత్ అంతా కూడా డైలీ యోలో వి ఓన్లీ లివ్ వన్స్ అని అనుకుంటున్నారు కదా, బాగా స్టెప్లు వేస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. అంత అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ని రిసీవ్ చేసుకున్నారు. చాలా చాలా ట్రెండీగా మన మనసులకైతే హత్తుకుపోయింది. కాబట్టి ఒక్కసారి యోలో సాంగ్ విందాం, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం కంగువా గురించి. కెన్ వి హ్యావ్ ది సాంగ్ ప్లీజ్? సూర్య గారు ఇప్పుడే హాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ సూర్య గారు అండ్ కంగువా. ఏంటబ్బా ఇప్పుడు దాకా ఇక్కడ చల్లగా ఉంది అనుకున్నాం, సునామీ వచ్చే ముందు ఇలానే ఉంటుంది. చూసారు కదా, ఇవాళ ఈ మ్యాచ్ ఆపడం మాత్రం చాలా చాలా కష్టం. ఓ మై గాడ్, మీరందరూ దయచేసి కాస్త చల్లబడితే. సూర్య 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 గారు గుడ్ ఈవినింగ్. ప్లీజ్ అమ్మా, అందరూ కూడా ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయాలి. దిల్ రాజు గారికి హార్దిక స్వాగతం. గుడ్ ఈవినింగ్ సార్, ఓ వెరీ హార్టీ వెల్కమ్. ఇవాళ ఈవెంట్లో చాలా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి, చాలా ఎంట్రీలు మీరైతే దగ్గరుండి చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. అండ్ మరొకసారి సూర్య గారి అభిమానులందరి తరపున సూర్య గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్.
ఇవాళ ఈవెంట్ అంతా ఉంది మనకి సూర్య సూర్య అనడానికి. ఆల్రైట్, మీలానే నేను కూడా మీ అందరితో పాటు కలిసి చీర్ చేయబోతున్నాను సూర్య గారికి అండ్ కంగువా టీమ్ అందరికీ కూడాను. మరి ఇంతకుముందు యోలో సాంగ్ చూసాం కదా, మ్యూజిక్ అయితే అద్దరిపోయింది. ఒక్కసారి శివ గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. ఎందుకంటే సార్ సూర్య గారిని మధ్యకాలంలో చాలా ఇంటెన్స్ రోల్స్లో చూస్తూ వస్తూ ఆయన ట్రెండీ సూర్య లాగా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారా అని వెయిట్ చేశాం. బట్ యోలోలో ఆయన లుక్ చూసి మేమందరం అయితే సూపర్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన సాంగ్ని తీసుకొచ్చినందుకు మీకు అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ కూడా మంచి ఊపు మీద ఉన్నారు కాబట్టి మొదలెట్టేద్దాం ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని. ముందుగా వేదిక మీదకి గట్టిగా చప్పట్లతో ఈ సినిమాకి డైలాగ్ రైటర్ రాకేందు మౌళి గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఈవెంట్కి వెళ్తున్నారు, కంగువా గురించి సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూర్య గారి సినిమాలంటే ముందుంది. మరి ఆ సినిమాకి సంబంధించి ఏమేమి రాబోతుంది, మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతిదీ చెప్తారు. సో విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంట్మెన్, ప్లీజ్ వెల్కమ్ రాకేందు బావులి గారు. చప్పట్లు ఆగకూడదు, కొడుతూనే ఉండండి అమ్మ. కీప్ దట్ ఎనర్జీ ఫ్లోయింగ్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయుల మిత్రులకి, ఇతర మాధ్యమాల వారికి, మీడియా మిత్రులకి హాయ్. సూర్య అన్న ఫ్యాన్స్కి, కార్తీ అన్న ఫ్యాన్స్కి హలో హలో హాయ్. సో ప్రతిసారి మైక్ ముందు ఇచ్చేస్తారు, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బట్ తప్పట్లేదు ఈవెంట్కి. సో కంగువా మీ అందరికీ తెలుసు, నవంబర్ 14 రిలీజ్ అవుతోంది. బట్ మీకు ఇందులో తెలియని విషయాలు నేను ఎక్కువ చెప్పలేను, కానీ చెప్పాలి. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యాజిక్. సో మీకు తెలియంది ఏంటంటే ఇందులో మీరు చూసిన టీజర్ మాత్రమే, మెయిన్ పిక్చర్ ఇంకా చాలా ఉందంటారు కదా. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుందని పూరి జగన్నాథ్ గారు అన్నట్టు ప్రతి సీను విజువల్ స్పెక్టకిల్. ఒక క్యాన్వాస్, సిల్వర్ స్క్రీన్ సరిపోనంత ఇమేజెస్ అందులో ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో ఈ సినిమా తాలూకు విజువల్స్ ఉంటుంది, దాని తగ్గ సౌండ్ ఉంటుంది, దాని తగ్గ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఎస్ డైలాగులు అన్నీ రివీల్ చేయలేం బ్రదర్, మీరు సినిమాలో వెళ్ళి చూసుకోవాల్సిందే. చాలా మీకు కావాలంటే నేను సూర్య అన్న గారు చెప్పిన డైలాగ్ ఒకటి చెప్తాను, అది ఆల్రెడీ ఉంది. అది శిరము శరీరము వేరే భూమి కొరికిన నుదురు నేల రాలదు, మడమ మోకరిల్లదు, బానిసత్వం చెల్లదు. సో ఇంతే పవర్ఫుల్గా సినిమా మొత్తం ఉంటుంది. ఎస్పెషలీ ఆ పీరియాడిక్ పోర్షన్స్, ఫస్ట్ ఒక 20 minutes ఆ ప్రాంతం తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మీరు హ్యాపీగా గడిపేసి దాంట్లో ఉత్కంఠభరితంగా, అంటే ఇంత తెలుగు ఎవరికి అర్థం కాదు కాబట్టి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ అన్న పాయింట్లో సినిమా మొత్తం ఉంటుంది. ఇలాంటి విజువల్ నెవర్ బిఫోర్ అని అందరూ ప్రీ రిలీజ్ చెప్పినట్టు నేను చెప్పట్లేదు, కానీ నిజంగా ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. అంత బడ్జెట్స్ దానికి పెట్టి అద్భుతమైన సీజీలో అద్భుతమైన ఒక లొకేషన్స్, ఒక విజువల్ స్పెక్టకిల్కి సపోర్ట్ చేసిన జ్ఞానవేల్ రాజా అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక సినిమా తీసినందుకు. అండ్ అసలు ఇంత ముందు ఈ విజన్ని అద్భుతంగా ఆలోచించి తెరకెక్కించిన శివ గారు అసలు అద్భుతం సార్. ఇంకా నాకు వేరే మాటలు దొరకట్లేదు, వాళ్ళే అంటున్నారు ఆ మాట, నేను కొత్తగా అనడానికి లేదు. సో ఇంక దీనికి మన రాక్ స్టార్ డిఎస్పి గారు మ్యూజిక్. ఫస్ట్ టైం ఆయన సినిమాకి నేను 3 పాటలు రాయడం జరిగింది. ఎవరు వచ్చారు? బోయపాటి గారు వచ్చారు. ఓకే, ఆల్రైట్. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి హార్దిక స్వాగతం. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్. సో నా స్పీచ్ త్వరగా ఫినిష్ చేస్తానంటే అయిపోతుంది. రీసెంట్గా 2D ఎంటర్టైన్మెంట్స్ అంటే సూర్య గారి ప్రొడక్షన్లో వచ్చిన సత్యం సుందరం అందరూ చూసారా? దానికి పాటలు రాశాను, అది ఆయన ప్రొడక్షన్లో రాశాను. ఇప్పుడు ఆయనకే రాయడం నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. సూర్య గారికి నేను రాసిన ఇంతకుముందు 2 సినిమాలు ఆకాశం నీ హద్దురా అండ్
ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీలోనే రిలీజ్ అయినాయి. ఫస్ట్ నేను సూర్య గారితో పాటు థియేటర్లో నా పేరు చూసుకొని నేను ముడిసిపోబోతున్నాను. ఐఎమ్ సో ఫార్చునేట్ టు రైట్ ఫర్ సూర్య అన్న. సూర్య అన్న ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ ఈజ్ బిగ్ బ్రదర్. మేము చాలా రుణపడి ఉన్నాము ఆయనకి. నేను ఏమి ఇచ్చుకోగలనో తెలియదు. సూర్య అన్న, ఆల్ ఐ డూ ఇస్ అన్న, దిస్ ఇస్ ఫర్ యూ ఇలానా, దిస్ డిజర్వ్స్ నా, for your talent and for your humanity and for just being our brother for our family. Thank you so much. Because of you I am here, because of Karthiyana I am here. Illana, that is a fact and I have to admit that. And సత్యం సుందరం అప్పుడు అసలు చాలా అరుదుగా మెచ్చుకునే సురేష్ బాబు గారు మెచ్చుకున్నారు నన్ను. నాకు దానికన్నా అంతకు మించిన ఆస్కార్ నాకు లేదని నేను ఫీల్ అయ్యాను. సార్ మీరు అన్నట్టు అంతే బాధ్యతగా ఈ సినిమాకు డైలాగులు 3 పాటలు రాయడం జరిగింది. ఐ హోప్ యూ లవ్ దిట్. ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ బోయపాటి గారికి హాయ్ అండి, నమస్తే, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండి. దిల్ రాజు గారు, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ గ్రేట్ ఫిల్మ్స్ అండి. వాచ్ దిస్ ఫిల్మ్, ఐ హోప్ యూ లైక్ దిస్ ఆల్సో. అండ్ టు ఆల్ ద గెస్ట్ హూ ఇస్ కమింగ్ సూన్, మొత్తం November 14th థియేటర్కి వచ్చి చూడండి. ప్రేక్షకులందరూ November 14th ఒకసారి వచ్చి చూడండి. సినిమా దద్దరిల్లిపోతుంది, థియేటర్లో తగలబడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఫైర్ అయితే మాత్రం తగలబడిపోతుంది అంటారా? ఒక్క నిమిషం ఇటు రండి. బోల్డ్ అన్ని డైలాగ్స్ రాశారు ఈ సినిమా కోసం, ఇంకొకటి మా కోసం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి, మధ్యలో చాలా మంది గెస్ట్స్ వచ్చి వెళ్తున్నారు కదా, ప్లీజ్ ఇంకో డైలాగ్. ఓకే సరే ఫైన్, మళ్ళీ ఇంకొంచెం సేపట్లో పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి గారు. అదనమాట సంగతి, డైలాగ్ రైటర్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అద్భుతమైన డైలాగ్స్ అన్నిటినీ కూడా మనం November 14th చూడబోతున్నాం థియేటర్స్లో. సో చిల్డ్రన్స్ డే రోజు ప్రతి ఒక్కళ్ళం చిన్నపిల్లలు అయిపోదాం, హ్యాపీగా థియేటర్స్కి వెళ్దాం. కంగువాని దగ్గరుండి మనం అందరం కూడా సూపర్ డూపర్ సక్సెస్ చేద్దాం. మరి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి బోయపాటి శ్రీను గారికి మరొకసారి హార్టీ వెల్కమ్ సార్. మరి ఎంటైర్ టీమ్ అందరినీ కూడా బ్లెస్ చేయడానికి స్పెషల్గా ఇక్కడ మీ టైం తీసుకొని వచ్చారు కాబట్టి మీకు డెడికేట్ చేస్తూ ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో మేమైతే రెడీ చేసాం. ఆ వీడియో చూడడానికి రెడీయా సార్? మీరు రెడీ అనండి ఒకసారి. లెట్స్ వాచ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. कैमरामैन सर बाबू रेडी भाई स्टार्ट कैमरा एक्शन ఫ్యాన్స్ కి మంచి మాస్ సినిమాలు తీసి డైరెక్టర్ కరువు అయిపోయాడు. అప్పుడు వచ్చారండి బోయపాటి శ్రీను గారు, సింహ అన్న సినిమా తీశారు. మళ్ళీ గోల్ ఎలా ఉంటుందో ఒకసారి మనకి రుచి చూపించారు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఉగ్రభూతాలు బుద్ధి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. కాదని దాన్ని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం. పక్కా మాస్ అనే పదానికి
కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అంటే ఖచ్చితంగా మన బోయపాటి శ్రీను గారు. సో చూసాం కదా, ఎలాంటి విజయాలనైనా అఖండ విజయాలుగా మలిచేది మాత్రం మన శ్రీను గారే. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గీతా ఆర్ట్స్ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి హార్టీ వెల్కమ్ సార్. మరి కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ద లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. We are extremely happy to have all the legends with us tonight. A very warm welcome to Allu Aravind garu. Alright, మరి ఇవాళ కంగువాని మనం అందరం కూడా కలిసి టుగెదర్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు దాకా మనం చూసినటువంటి కాంటెంట్, ట్రైలర్, టీజర్, ప్రతి ఒక్క దాంట్లో వచ్చినటువంటి కామన్ కాంప్లిమెంట్ ఏంటి అని అంటే ఇట్స్ అ విజువల్ బ్రిలియన్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మరి అనదర్ టు ప్రొడ్యూస్ సూర్య గారు లాంటి మంచి హీరోతో, అంటే ఆయనతో అందరికి ఫస్ట్ సినిమా. సో సూర్య గారు ఈ స్టోరీ విన్నగానే ఆయనతో కలిసి ఈ సినిమాని ఎలా పెంచుతాం, ఎలా ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఇస్తామని ఒక లొకేషన్ కోసం మాత్రం, అంటే ఈ స్టోరీ మీ అందరు తెలుసు కాబట్టి ఇది ఒక 1000 years బ్యాక్ జరుగుతున్న స్టోరీ. ఈ స్టోరీ చూస్తున్న లొకేషన్స్ అన్నీ ఎవరు అంటే మేము అందరూ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి లొకేషన్ కోసం చాలా వెతికాం, మేకింగ్ కోసం చాలా ట్రయల్ చేస్తాం. ఇప్పుడు మంచి అవుట్పుట్ వచ్చింది. మేము అందరూ సినిమా చూసి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఈ సినిమాని మీరు కూడా చూసి మంచి సపోర్ట్ ఇవ్వాలి. మీ అందరికీ ఒకే ఏంటంటే మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్తో, ఒక స్పెక్టాక్యులర్ విజువల్స్తో, డిఎస్పి గారి మ్యూజిక్తో ఒక మంచి సినిమా November 14 రిలీజ్ అవుతుంది. అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెట్రీ గారు. విషింగ్ యూ మోర్ సక్సెస్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ మీ ఖాతాలో పడాలి. అలానే మీ అండ్ శివ గారి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కంగువా సాంగ్స్ రిలీజ్ అయిన వెంటనే మన తెలుగు ఆడియన్స్ ఎంతో అద్భుతంగా ప్రతి పాటని కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ట్రైలర్లో నాయక అనే ఒక ఆ సాంగ్ అంటే జస్ట్ ఒక 3 times రిపీట్ చేయగానే మనం అంతా ఎలా ఉండబోతుంది పాట అని ఎంతగానో ఎదురు చూసాం. జస్ట్ ఒక వారం రోజుల ముందు ఈ పాట రిలీజ్ అయింది. అండ్ సూర్య గారు ఇప్పటి వరకు తెలుగు పాటలు ఏవేవైతే రిలీజ్ అయ్యాయో అన్నిటికంటే ఫాస్టెస్ట్ రీచ్గా కూడా అది ఒక రికార్డ్ సాధించిందని చెప్పాలి. మరి సినిమా రిలీజ్ అయ్యే కంటే ముందు మనం అందరం కూడా ఎదురు చూస్తుంటాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఈ పాట చూసిన తర్వాత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఒక్కసారి ఆ నాయక సాంగ్ మనం అందరం టుగెదర్ చూసి ఆ ఎమోషన్ని మరొకసారి రీలీవ్ చేద్దాం. సో ఒకసారి కెన్ వి వాచ్ నాయక సాంగ్ ఆన్ ద స్క్రీన్. వాట్ అ వండర్ఫుల్ సాంగ్ ఇట్ ఈస్. కంగువా సినిమాని ఒక పాట రూపంలో చెప్పాలి అంటే ఈ పాట చూపిస్తే చాలు మనందరికీ అర్థమవుతుంది ఈ సినిమా నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయాలో.
జ్ఞానువెల్ సార్, శివ సార్, సూర్య సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ పాట చూస్తుంటేనే ఒక అద్భుతం అని చెప్పి మనందరికీ కూడా అనిపిస్తుంది. ఒక హై అయితే ఈ సాంగ్ చూస్తుంటే వస్తుంది మనందరికీ కూడాను. We love it. We love this energy. ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, జై సూర్య, జై జై సూర్య అని. అదే కంటిన్యూ చేయండి. మేము కూడా మీతో పాటు కలిసి కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ లవ్. చేద్దాం, ఇంకా చాలా ఈవెంట్ ఉందమ్మా, ఇదే కంటిన్యూ చేద్దాం. సరే, సార్ ఏంటి సార్ ఈ సపోర్ట్, ఏంటి సార్ ఈ ప్రేమ? మొన్ననే వైజాగ్ లో ఒక సముద్రాన్ని చూసాం, ఇక్కడ హైదరాబాద్ కి ఆ సముద్రం ఇటు కూడా వచ్చేసిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వస్తారు ఆయన ఇంకొంచెం సేపట్లో స్టేజ్ మీదకి పిలిచినప్పుడు. అలానే మన అరుపులు గోలలు ప్రతిదీ కంటిన్యూ చేద్దాం. సరే, మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. మనం సినిమా చూడ్డానికి అంటే థియేటర్కి ఎందుకు వెళ్తాం? బేసిక్గా ఎంటర్టైన్మెంట్ కోసం. సూర్య గారి కోసం వెళ్తారా? కరెక్ట్, అది కూడా ఒక రీజనే. బట్ మన కష్టాలన్నీ మర్చిపోయి ఒక 2.5 గంటల పాటు అలా తెరని చూస్తూ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం, అంతేనా? ఇప్పుడు నేను స్టేజ్ మీదకి పిలవబోయే ప్రొడ్యూసర్ మూవీస్ గురించి మీకు కొన్ని చెప్పాలి. ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ వేణుమా, అది ఇరుక్కు. ఎమోషన్స్ వేణుమా, అది కూడా ఇరుక్కు. యాక్షన్ వేణుమా, అది కూడా ఇరుక్కు. సాంగ్స్ వేణుమా, పెద్ద పెద్ద స్టార్లు వేణుమా, అందరూ ఇరుక్కు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికి అర్థమైపోయింది కదా. ద గేమ్ చేంజర్ దిల్ రాజు గారిని గట్టిగా చెప్పండితో వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇవాళ కంగువా టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజెప్పడానికి దిల్ రాజు గారు ఇక్కడికి వచ్చేసారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హావ్ యూ విత్ us here, sir. ఎల్లరికూ వనక్కం, అందరికీ నమస్కారం. అక్కడేదో చెన్నైలో అర్థం కాక మాట్లాడాను, అది పెద్ద పాపులర్ అయిపోయింది. ముందు కంగువా టీమ్కి వెల్కమ్ టు హైదరాబాద్. సూర్య 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 సార్, ఓకే. సార్ సూర్య సార్, అది పవర్ ఆఫ్ ఫ్యాన్స్ సార్, మనం ఏం చేయలేం. నేను మీతో పాటు అరవనా? మేమందరం మాట్లాడాక సూర్య గారు వచ్చి మాట్లాడతారు. సో కంగువా ముందు జ్ఞాన్వేల్ రాజా అండ్ యువి ప్రమోద్ అండ్ వంశీ, ఆల్ ది బెస్ట్. సో అలాగే శివ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా చాలా సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు తీసి తమిళ్లో కూడా కమర్షియల్ సినిమాలు, మన బోయపాటి గారు ఎలాగో అలా శివ గారు కమర్షియల్ మీటర్ సినిమాలు బాగా చేస్తారు. ఆల్ ది బెస్ట్ శివ గారు. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోస్ కానీ సాంగ్స్ కానీ వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ కానీ చూస్తున్నాం కంగువా. సో వెరీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం, నాట్ ఓన్లీ తమిళ్, తెలుగు స్టేట్స్లో అలాగే ఓవర్సీస్ హిందీలో ఎవ్రీవేర్ మంచి హైప్లో రాబోతున్న కంగువా పెద్ద హిట్ కావాలని సూర్య గారికి అండ్ ఓల్ టీమ్కి మై విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గేమ్ చేంజర్ ఇంకొక 48 అవర్స్లో మీరు టీజర్ చూస్తారు. ఓ, ఒక పెద్ద అప్డేట్ ఇచ్చి వెళ్తున్నారు ఇక్కడి నుంచి దిల్ రాజు గారు. ఒక 48 అవర్స్ అంట, వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం అందరం కూడా టుగెదర్ టీజర్ని చూడబోతున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మీ బెస్ట్ విషెస్ తెలియజెప్పినందుకు. దిల్ రాజు గారి భాషలో చెప్పాలంటే రొంబ రొంబ నండ్రి సార్, రొంబ సంతోషం. ఆల్ రైట్, సో ఇప్పుడు మన కంగువా సినిమాని ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి అభినేష్ గారు ఇక్కడికి వచ్చేసారు. సార్, మే వి రిక్వెస్ట్ యువర్ ప్రెజెన్స్ ఆన్ ద డయస్ ప్లీజ్. అండ్ అలానే నిజాంలో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి మన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కంగువాని చాలా చాలా గ్రాండ్గా నైజాంలో రిలీజ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు మన శశి గారు. 1 AM షోస్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారంట. సూర్య గారి ఫ్యాన్స్ గెట్ రెడీ. సార్, ముందుగా మీరు కొన్ని మాటలు అబౌట్ కంగువా.
Good evening, everyone. I am very much proud to release Kangua in Tamil Nadu and also in Andhra. நான் சூர்யா அண்ணாவோட மிகப்பெரிய ஃபேன். சூர்யா அண்ணாவோட ஒர்க், சூர்யா அண்ணாவோட ஹார்ட் ஒர்க்குக்கு இந்த படம் மிகப்பெரிய சக்ஸஸ்ஃபுல்லாக இருக்கும். இது வந்து ஒரு பேன் இண்டியன் ஃபிலிம்னு தமிழில் ஃபஸ்ட்டு பேன் இண்டியன் ஃபிலிமாக பெருசாக ஸ்டேஜ் ஆகிருக்குது இந்த மூவி தான். இதோட சக்ஸஸ் தான் நிறையா இதே மாதிரி பெரிய ஸ்கேல் மூவிஸ்க்கு ஒரு பிளாட்ஃபார்மாக இருக்கும். அதே மாதிரி சிவா சாரோட மூவிஸ் வந்து எப்பயுமே ஒரு சென்டிமெண்ட் வேல்யூ இருந்துக்கிட்டே இருக்கும். இந்த மூவிலையும் அது ரொம்ப அழகாக கனெக்ட் ஆகிருக்கு. அதே மாதிரி அந்த கமர்ஷியல் மீட்டரும் சிவா சார் வந்து கரெக்டாக எப்பயுமே ஒர்க் பண்ணி வச்சுருக்காங்க. அதுபடி இது மிகப்பெரிய சக்ஸஸாக இருக்கும். எப்படி வந்து ராஜமௌலி சாருக்கு வந்து பாகுபலி 10th மூவியோ அதே மாதிரி இது சிவா சாருக்கும் 10th மூவி. ஸோ அந்த அளவுக்கு மிகப்பெரிய ஸ்கேலில் சிவா சார் ஃபஸ்ட்டு தமிழ் பேன் இண்டியன் ஃபிலிம் பண்ணியிருக்காங்க. இது மிகப்பெரிய சக்ஸஸ் ஆகும். நாங்கள் எல்லாரும் அடுத்து உங்களை சக்ஸஸ் மீட் பண்ணணுங்கிறது தான் என்னோட ரொம்ப பெரிய ஆசை. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అభినేష్ గారు. అండ్ ఇప్పుడు శశి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇక్కడికి వచ్చినటువంటి సూర్య అభిమానులకి ఇంకా పెద్దగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడ ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. డీజే టిల్లు, బహుశా సిద్ధు జొన్నలగడ్డ అనే పేరుని మనం మర్చిపోయాం ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి. టిల్లు స్క్వేర్ తో మనందరినీ సూపర్ ఎంటర్టైన్ చేసినటువంటి సిద్ధు జొన్నలగడ్డ గారికి హార్టీ వెల్కమ్. ఈ సినిమా నైజాంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి జ్ఞానవేల్ రాజా గారికి తప్పకుండా మేము కృతజ్ఞతలు. తప్పకుండా మైత్రికి ఇది మంచి పెద్ద సినిమా అవుద్దని అనుకుంటున్నాను. ఈ November 14th రిలీజ్ అవుతుంది. సార్ సూర్య గారు, మీ థియేటికల్ రిలీజ్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది. సో బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ సార్. సార్ మాకు ఇక్కడ తెలుగు ఆడియన్స్ అందరికీ ఎవరికి కూడా అందరి ఫ్యాన్స్ కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. ఆల్వేస్ వీ హ్యావ్ హై రెస్పెక్ట్ ఫర్ యూ సార్. తప్పకుండా శివ గారు, మీ సినిమాలు తెలుగులో కూడా చూసాం. చాలా బాగా అంటే ఎమోషన్ అండ్ యాక్షన్ చాలా బాగా తీస్తారు. తప్పకుండా ఈ సినిమా మేము ఫస్ట్ నాకు జ్ఞానవేల్ రాజా గారు ఒక 4-5 ఎపిసోడ్స్ చూపించినప్పుడు, సార్ ఇది వెరీ ఎంగేజింగ్, చాలా వేరే 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 వరల్డ్లో ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వరల్డ్లో తెలుగులో వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ ఎప్పుడు కూడా ఆశీర్వదించారు, అభిమానించారు. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. మంజుమల్ బాయ్స్ రీసెంట్ గా తంగళన్ అబ్బాబ్బాబ్బా సార్ వరుస హిట్లు కొడుతున్నారు అనమాట. మన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఏవేవైతే సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నారో ఇది కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇద్దరు ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. వివేక్ కూచిపట్ల గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ, అలానే చిత్తూరు శ్రీనివాస్ గారికి కూడా సార్ ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ప్లీజ్. వివేక్ గారు మిమ్మల్ని డిచ్ చేశారు సార్. శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఫస్ట్ పంపించి వెనక్కి అలా తిరిగి మిమ్మల్ని మాట్లాడమని అడుగుతున్నారు.
అందరికీ నమస్కారం అండి. శివ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు నాకు ఏ కంటెంట్ చూపించలేదు, కానీ జ్ఞానవేల్ రాజా గారు చూపించారు నాకు. ఈవెన్ దో కొత్త పరిచయం అంటే పాత ఫ్రెండ్ మీరు చూపించలేదన్న కంప్లైంట్ నాకు ఉంది. బట్ స్టన్నింగ్ విజువల్స్ శివ అండ్ వెట్రీ, ఆల్ ది బెస్ట్ సార్. అండ్ సూర్య సార్ మొన్న ఏఎంబీలో వచ్చినప్పుడు ఇక్కడ రాష్ చూశారు. అసలు ఎంతమంది జనం అంటే అంతమంది జనం. అలాగే నిన్న కొచ్చిన్లో లూలు మాల్లో చాలామంది జనం వచ్చారు. చాలా క్రేజ్ ఉంది సార్ ఈ సినిమాకి. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. సో అందరూ చెప్తున్న మాట ఒకటే, విజువల్స్ పరంగా ఇప్పటి వరకు చూసినటువంటి కాంటెంట్ ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పేసి. నిజంగా సూర్య గారు, శివ గారు, జ్ఞానవేల్ రాజా గారు, ఎంటైర్ టీమ్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నటువంటి విధానం మాత్రం ఎంతగానో మెచ్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 20 డేస్గా చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క స్టేట్ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఈ సినిమా అందాలి అనే తాపత్రయం మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. మరి ఇవాళ సాయంత్రం రిలీజ్ అయినటువంటి ఇంకొక సాంగ్, ప్రతి సాంగ్ కూడా బోల్డ్ అని ఎమోషన్స్ అయితే బయటకు తీసుకొస్తుందని చెప్పాలి. సినిమాకి సంబంధించిన కాస్త హింట్స్ కూడా మనందరికీ ఇస్తుంది. మరి మన్నింపు సాంగ్ ఇవాళ సాయంత్రమే రిలీజ్ అవ్వడం మనం చూసాం. ఒకసారి ఆ సాంగ్ని ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూద్దాం, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? The pride of Indian cinema, sensational, successful SS Rajamouli garu is here. Larger than life సినిమాలు తీయాలంటే మన రాజమౌళి గారే. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే టు బ్లెస్ ద టీమ్ ఆఫ్ కంగువా. మన్నింపు సాంగ్ ప్లే. వండర్ఫుల్ సాంగ్. మరొకసారి రాజమౌళి గారికి హార్దిక స్వాగతం పలుకుతున్నాం అండి ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కంగువా. ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ప్రతి పాటకి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఒక పాట వింటేనేమో రౌద్రం ఫీలింగ్, ఇంకొక పాట వింటేనేమో డాన్స్ చేయాలనే ఫీలింగ్, నృత్యం, ఇంకో పాట ఇప్పుడు వింటుంటేనేమో ఇమోషనల్ ఫీలింగ్, చాలా చాలా డెప్త్ ఉంది అనిపిస్తుంది. మరి అవన్నీ కూడా తెలుసుకోవాలంటే November 14th మనం అందరం కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ కంగువాని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ముందుగా ఇప్పుడు ఫైర్ సాంగ్ చూసి ఎంతమంది బాగా ఎంజాయ్ చేశారు? ఈ ఎంటైర్ టీమ్ రాకముందు ఇక్కడ ఒక వైబ్, ఇక్కడ ఒక హై మేమైతే చూసాం. టుగెదర్ అందరం కలిసి ఎక్స్పీరియన్స్ చేద్దామా? మరి ఆ ఫైర్ సాంగ్ మీద స్పెషల్గా పర్ఫామ్ చేయడానికి వాళ్ళు ఇక్కడ నరా సాయి కుమార్ గారు అండ్ ద టీమ్ రెడీగా ఉన్నారు. వాళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. మీరందరూ మీ మీ స్థానాల్లోనే ఉండి అక్కడి నుంచి మొదలెట్టండి. అమ్మా, డోంట్ ఫైర్ ద ఫైర్. ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్ విల్ ఫైర్ యూ. ఐఎమ్ నాట్ ద ఫైర్, ఐల్ కాల్ ద ఫైర్. KLM Fashion Mall Keep Loving More presents Kanguwa pre-release event powered by Deccan Chai Hyderabadi Flavor, a division of Shreyas Group. Associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, health partner Yodha Diagnostics Pharmacy Clinic on Call. Music is out on Saregama. This event is organized by Shreyas Media. మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా మనది అంత చిక్కని రహస్యం. మృత్యుఘోష నలుదిక్కులా పిక్కటిల్లేలా వాడి కపాలం నెత్తుటిమయం చేసి ఆరతికి లాక్కొచ్చి బలిపండి. 10 చుక్కలు నేలని తాకేలోపు కంగువ ఇక్కడుండాలి. వెళ్ళండి. శిరము శరీరము వేరై భూము కొరిగిన నుదురు నేల నారదు మడమ మోకెళ్ళదు వారి సత్వం చల్లదు. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల
నిప్పుని కాచామే పెను ముప్పే ముందున్నా భయపడని తెగరామే రా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా రా ఈ రక్తం నా రక్తం వేరువేరా రా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా రా రా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా రా 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 ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల కామాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల సుడిగాలులు పడగాలులు విసిరను విలయం పిడుగాగని జడివానను చల్లెను ప్రళయం ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్నా వడికించి నిలబడి నోళ్ళం కడబాకుల వడిలో పడి పెరిగిన బాళ్యం కటలాకుల గడిలో మన నలిగిన బాళ్యం పంచాకుల కోరలతో మన పంచ ప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం ఎగసిపడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం మనకి ఓవరం మొరటుతనం మొండిగటం ఎరుగమట ఏకపటం నిప్పులతో చెలగాటం మనకి సంబరం అగ్గిశక వాయుశక నీటిశక రాతిశక ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరుగమే అగ్నికణం వీరగుణం అణువణువు బతుకురణం ఆయుధమై అని చేసే ఆటకులమే గండర గండ బల్లమెత్తి కొండలు కొట్టినోడు కొండల కోణల్లో కోటి పులుల పట్టినోడు రగతాల ద్వీపంలో అగ్గిమంట రగిలినోడు ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచినోడు ఒక్కడే ఒక్క వీరుడురా వాడే ఖంగా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా రా రా. ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా రా 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 ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల కామాగ్ని జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల That was Narra Sai Kumar and team. Huge round of applause, ladies and gentlemen. Whoa, what a wonderful performance. నిజంగా అబ్బా గూస్ బంప్స్ వచ్చేసాయి. వామ్మో, ఎక్కడిక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పూనకాలు వస్తాయేమో అని అనుకున్నాను నేను ఒక్కనొక టైంలో. చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటారు కదా, అలా ఉండిందన్నమాట పర్ఫార్మెన్స్. అద్దిరిపోయింది. We thoroughly enjoyed it. Thank you so much once again, Sai Kumar and our team. అబ్బా ఏమన్నా పాట, ఏమన్నా ఎనర్జీయా. ఓకే, సో దీన్నే మనమైతే మున్ముందు కూడా కంటిన్యూ చేద్దాం. మరి కంగువ అసలు జర్నీ ఎక్కడ మొదలైంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని మీలో చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. మనం అందరం థియేటర్స్కి వెళ్తాం, 2.5 గంటలు 3 గంటల పాటు సినిమాని చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. కానీ దాని వెనకాల ఉండేటువంటి కష్టం ఎస్పెషలీ ఫిల్మ్ మేకర్స్కే అర్థం అవుతుంది. ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది అండ్ చాలామంది పగలనక రాత్రనక కష్టపడుతూ ఉంటారు. ఎంతోమంది టీం ఉంటారు. ఇట్ గివ్స్ అస్ గుడ్ మెమరీస్. లోటుపాట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలు కంగువ జర్నీ ఎలా జరిగింది రైట్ ఫ్రమ్ డే 1. ఇప్పుడు మన ముందుకి మేకింగ్ వీడియో రాబోతుంది. అది చూస్తే మనందరికీ ఇంకా హార్ట్ టచింగ్గా ఉంటుంది కదా. కెన్ వీ హ్యావ్ ద మేకింగ్ వీడియో ఆఫ్ కంగువ ప్లీజ్?
నో డౌట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ తమిళ్ సినిమా బాహుబలి అని మాట్లాడుతున్నాం కదా, అలాంటి లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనందరికీ అందించడానికి సిద్ధంగా ఉంది కంగువా టీమ్. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారికి a very warm welcome. Hearty welcome to you, Vishwak Sen garu. So ఈ మేకింగ్ విజువల్స్ చూసిన తర్వాత ఈ టీం ఎంత కష్టపడింది, ఈ సినిమా నుంచి మనం భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనే విషయం మనందరికీ అయితే అర్థమైపోయింది కదా. ఇట్ ఈస్ వండర్ఫుల్. అందరూ వస్తారు, మీరు అందరూ కూడా కూర్చుని ఈవెంట్ని ఇంకా హ్యాపీగా ముందుకు తీసుకువెళ్తే ఇంకా బాగా మనం అందరం టుగెదర్ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. బట్ రాజమౌళి సార్, మీరు ఏదైనా ఒక సినిమాలో కంటెంట్ ఉంది అంటే ఖచ్చితంగా వస్తారు, ఆ సినిమాని బ్లెస్ చేస్తుంటారు. మీరు వచ్చిన ప్రతి ఈవెంట్ కూడా ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్ బీయింగ్ హియర్. కంగువా టీమ్ అందరినీ కూడా బ్లెస్ చేయడానికి వచ్చేసినందుకు. బట్ ఎందుకు రాజమౌళి గారి గురించి మాట్లాడుతున్నావు అంటే, టీమ్ కంగువా ప్రత్యేకంగా మన రాజమౌళి గారి కోసం, ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా కోసం ఒక స్పెషల్ జర్నీ వీడియోని తయారు చేశారు. మరి ఆ వీడియో చూడాలని చెప్పి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీమ్ కంగువా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద జర్నీ ఆఫ్ ఇండియన్ జేమ్స్ కెమెరన్. లెట్స్ వాచ్. Silence on the set, please. Silence. Action. ఎస్ అంటే సెన్సేషన్, ఎస్ అంటే సక్సెస్. టాలీవుడ్ సినిమా చరిత్ర రాజమౌళి ఎంట్రీకి ముందు, ఎంట్రీ తర్వాత నింతల సినీ హిస్టరీని క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి గారు. ఆల్ ఇండియా లెవెల్లో రికార్డులు బద్దలు కొడుతూ బ్లాక్ బస్టర్ సినిమాలతో చరిత్ర తిరగరాసిన ఘనత మన ఎస్ఎస్ రాజమౌళి గారికి మాత్రమే సొంతం. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికే కాదు, ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన మ్యాజికల్ అండ్ మ్యాచో డైరెక్టర్ Rajamouli. I have to tell you, I thought your movie was outstanding. It was just amazing. I couldn't believe my eyes. It was just, for me, it was like eye candy. A beautiful visual style, and I just thought it was extraordinary to look at and to experience. So congratulations. 24 crafts lo cinema pai ayanakunna command to kashtam krishi anni kalagalipina legendary director SS Rajamouli garu. ఓవర్నైట్ స్టార్డమ్ కాదు, ఓవరాల్ వరల్డ్ స్టార్డమ్ వచ్చేసింది రాజమౌళి గారికి. ఛత్రపతి సినిమాలు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, పోర్టు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. విక్రమార్కుడు. నాకు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది. ఫెంటాస్టిక్ ఫెస్ట్ లో అలరించిన మగధీర. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయబడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో 1 మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. మర్యాద రామన్న. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ గా నిలిచిన ఈగా, ప్రపంచంలో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న బాహుబలి లాంటి సినిమాలతో ఇండియన్ మూవీస్ వరల్డ్ వైడ్ రికార్డులు తిరగరాయగలవు అని నిరూపించి అందరితో వావ్ అనిపించిన గ్రేట్ మ్యాసివ్ డైరెక్టర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం.
మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతి. తెలుగు సినిమా ఇండస్ట్రీ బుక్ లో ఒక గోల్డెన్ పేజ్ ఎప్పటికీ రాజమౌళి పేరు మీదే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు కేవలం మన తెలుగువాడు అంటే సరిపోదు. ప్రాంతాలకు అతీతంగా ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ ఆయన. సినీ వినీలాకాశంలో మౌంట్ ఎవరెస్ట్ రాజమౌళి అంటే అతిశయోక్తి కాదు. 1810 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్ గా నిలిచిన బాహుబలి ఇండియన్ సినిమాకి హాలీవుడ్ స్థాయి ఉందని నిరూపించిన RRR సినిమా చరిత్ర సృష్టిస్తే తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. ఆ చరిత్రకు ముందు శంకుస్థాపన చేసినట్టుగా బ్లాక్ బస్టర్లుగా నిలిచి ఎన్నో భాషలలో రీమేక్ చేయబడ్డాయి. అక్కడ సూపర్ హిట్స్ గా నిలిచాయి. రాజమౌళి సక్సెస్ ని కొలిచే స్కేల్స్ లేవు. రాజమౌళికి దక్కని అవార్డు లేదు, రాని రివార్డు లేదు. స్టార్ హీరోలు సైతం ఆయన సినిమాలో నటించాలని కోరుకుంటారు. వెండి తెర అనే కాన్వాస్ పై బంగారు పూతతో చిత్రాలను అందించే చిత్రకారుడాయన. పాత్రలనే శిల్పాలను జాగ్రత్తగా చెక్కి తీర్చిదిద్దే జక్కన్న ఆయన. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకొని ఆ అవార్డుకే ఓ ప్రెస్టేజ్ తెచ్చారు మన రాజమౌళి గారు. I was being honest with him at the time that I thought it was spectacular work, and it was great to see Indian cinema, you know, bursting out into the world stage with broad acceptance. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మూవీలో నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు రావడం రాజమౌళి గారికే కాదు, ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం. భారతీయ చిత్ర పరిశ్రమలో పద్మశ్రీ రాజమౌళి ఓ ట్రెండ్. అంతకు మించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆయన పేరే ఒక బ్రాండ్. తెలుగు, తమిళ్, హిందీ అనే భాషా భేదం లేకుండా అన్ని భాషల సినిమాల రికార్డులు చెరిపేసి తన సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన రాజమౌళి గారు రాబోయే మహేష్ కాంబోలో చేస్తున్న సినిమాని వరల్డ్ మ్యాప్ లో పెట్టి ఏకంగా రికార్డుల సునామీ సృష్టించబోతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. వి ఆర్ ఇన్వైటింగ్ యు హోల్ హార్టెడ్లీ టు దిస్ కంగువా ఈవెంట్. వాట్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ సార్. మీ జర్నీ చూసిన ప్రతిసారి ఈ భారతదేశంలో మీరు పుట్టడం ఈ దేశం చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది సార్. వాట్ అ వండర్ఫుల్ జర్నీ. నిజంగా పరాజయం ఎరుగని వీరుడు, తండ్రి పేరులోని విజయాన్ని సొంతం చేసుకొని మీసం మెలేసి మరీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. We are extremely happy, overwhelmed to have you with us here today, sir. Thank you so much. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చాలా లెంగ్తీగా ఒక ఏవీ ప్లే చేశారు. పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టాను అని అదంతా. బట్ లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, ద రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తెలుగు సినిమాలో ఆంధ్ర రాష్ట్రాల్లోనూ తెలంగాణలోనూ ఉంచకుండా
దీన్ని బయటికి తీసుకెళ్ళాలి అన్న దానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇస్ సూర్య. చాలా సంవత్సరాలు చాలాసార్లు గజనీ టైంలో హౌ సూర్య యూస్ టు కమ్ హియర్ అండ్ ప్రమోట్ ద ఫిల్మ్స్, అండ్ హీ జస్ట్ నాట్ ప్రమోటెడ్ ద ఫిల్మ్స్. ప్రమోట్ చేయడం మాత్రమే కాకుండా తన చేసి విధానంలో మన తెలుగు ప్రజలందరికీ ఎలా దగ్గర అయ్యాడు అన్నది నాకు ఒక కేస్ స్టడీ కింద నేను మన ప్రొడ్యూసర్లకి మన హీరోలందరికీ చెప్తా ఉండేవాడిని. సూర్య ఎలా వచ్చి ఇక్కడ చేస్తున్నాడో మనం కూడా అక్కడికి వెళ్ళి చెయ్యాలి, అక్కడికి వెళ్ళి చెయ్యాలి, మనం పుష్ చేయాలి, మన సినిమాలు తీసుకెళ్ళాలి. మన తెలుగు ప్రజల ప్రేమ తను ఎలా పొందాడో తమిళ రాష్ట్ర ప్రజల్ని ప్రేమని, మిగతా చోట్ల ప్రేమను కూడా మనం అలా పొందాలని చెప్తా ఉండేవాడిని. సో సూర్య, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఫర్ ద పాన్ ఇండియన్ ఫిల్మ్ బాహుబలి. అండ్ ఎస్, ఒకసారి మేమిద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం, సినిమా చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. ఏదో ఒక సినిమాలో ఏదో ఒక ఫంక్షన్లో సూర్య సెడ్ హీ మిస్డ్ అన్ ఆపర్చునిటీ. నో, యాక్చువల్లీ ఇట్ ఈస్ మీ హూ మిస్డ్ అన్ ఆపర్చునిటీ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్, ఐ లవ్ హిస్ యాక్టింగ్ సో మచ్, ఐ లవ్ హిస్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ సో మచ్. అండ్ Surya, I really respect your decision that you choose to go after a story rather than a story maker, than a filmmaker. I really respect you for that. And coming to Kanguva అండి, ఏదన్నా ఒక సినిమాని ప్రాజెక్ట్ని ఒక ఎగ్జాటిక్ లొకేషన్లోకి తీసుకెళ్ళి షూట్ చేయడం చాలా కష్టం. యూనిట్ని అంతా అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడ కావాల్సినవన్నీ సమకూర్చడం, షూటింగ్ చేయడం చాలా కష్టం. ఏదైనా ఒక పెద్ద సెట్లో షూట్ చేయడం కూడా కష్టం. బట్ నాకు ఆ మేకింగ్ బట్ నాకు అర్థమైందంటే చాలా ఎగ్జాటిక్ లొకేషన్లో చాలా పెద్ద పెద్ద సెట్లు వేసి షూట్ చేశారు. శివ, ఐ థింక్ దట్ ఈస్ యూ అండ్ జ్ఞానవేల్ రాజా అండ్ వంశీ అండ్ ప్రమోద్, ఐ థింక్ యూ టుక్ such a big task on your shoulders. No, I can ఆ మేకింగ్ వీడియో చూస్తుంటే ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఐఎమ్ వెరీ షూర్ all your efforts are going to pay back when the cinema is going to release in less than a week, I guess. 14th release అయ్యేసరికి all those efforts will pay back. I'm so sure about it. I really want to spend more time here. I want to spend more time with you all. I want to spend more time with Surya. But చిన్న పని ఉండింది వెళ్ళాలి. But I'm so happy that I came here, and I'm so happy that I'm witnessing whatever is happening here. Wish you all the best, Shiva and team. Raja, Vamsi, Pramod, all of you, all the technicians. I'm sure ఇలాంటి ప్రాజెక్ట్కి టెక్నీషియన్స్ని డైరెక్టర్ ఎంత టార్చర్ చేస్తాడో నాకు తెలుసు, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ డూ టు మై టీమ్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, రేపు పొద్దున్న 14వ తారీఖున I'm sure that all of you will be very, very happy with what the torture Shiva has given you guys. I wish you all the best. 14th, Kanguva, in the theaters. Watch it only in the theaters, because this kind of film, you'll get the effect, the entertainment, everything only if you watch in the big screens. So 14వ తారీఖున బిగ్ స్క్రీన్స్లో సినిమాల్లో తప్పకుండా చూడండి. Thank you very much for this opportunity. Thank you. So family is very important. We respect your time. You coming here, we don't have words. It's a blessing, sir. I'll just take a minute. In a family, if the elder sibling does well, then the rest of the family flourishes, sir. Everybody is happy and you show the way for the entire family. I think this journey started a very, very long back, sir. I am shamelessly saying I missed a train. I hope I'm still standing in the railway station. I hope sometime I get it. But sir, in our mobile phones, we keep our wife's photo or our kids' photo or Devudu's God's photo. We keep it as a screensaver in the mobile screen, sir. For the longest time, till whenever I know, Gnanavel has kept only your photo, sir. He's always kept your photo, and for all of us, it is just to make you happy. To do Kanguva, we cannot
compare with all your creations. No, we don't even want to name the films. Bahubali, we don't want to compare any work of yours. It's only has inspired us. We have seen mountain peaks, Everest peaks. We want to climb there. It's always, you have shown the way. You have made the path. It's easy to follow the path, but you made path. And it'll be like Oscar for us if you shake hands with Gnanavel and bless him for Kanguva, sir. All we need is your blessing for Gnanavel. అలానే డైరెక్టర్ శివ గారిని డిఓపి వెట్రీ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి బోలెడంత ప్రేమతో చాలా చాలా టాలెంట్తో కంగువాని November 14th మన ముందుకు తీసుకువస్తున్నటువంటి టీం ఇది. అలానే ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి గారు రావడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఫర్ ద ఎంటైర్ టీమ్. అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ గ్రూప్ పిక్చర్. Thank you so much, Rajamouli garu, for making this event extra special for all of us, sir. చాలా చాలా సంతోషాన్ని ఇచ్చారు ఇవాళ మా అందరికీ ఒక పండగ వాతావరణం క్రియేట్ చేశారు. ఇది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా కాదు, ఒక ఫ్యామిలీ వేడుకలాగా జరుపుకుంటూ ఉన్నాం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ ప్రెజెన్స్, సార్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం ఇంకొక స్టార్ ప్రొడ్యూసర్ని. వాట్ అ హంబుల్ హ్యూమన్ బీయింగ్ హీ ఈజ్. ఒక అందమైన చిరునవ్వు, అద్భుతమైన చిత్రాల్ని ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా సంబంధం లేదు, సినిమా అంటే ఆయనకి అంత ప్రేమ. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సురేష్ బాబు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆర్ వెరీ ఓన్ సురేష్ బాబు గారు. అందరికీ నమస్కారం. With all the noise, Surya, I want to really congratulate you and thank you for making Satyam Sundaram. It was such an outstanding film, and every day people send me messages. We did nothing, we just distributed the film. So this is the best thing that you've done in 2024, distributing that film. So good. And after watching that film, I call a lot of my old friends that I have not been in touch with. Thank you very much for your team for making that extraordinary film. Thank you so much. And what should I say about this? The writing is on the wall usually, but now the writing is on your body. This film is going to really rock. Congratulations. The visuals look outstanding. The songs look great. All the best. Shiva, I know him from a very long time. He came and told me his first story. We were just remembering that. Shiva, you've done a great job all these years, and this one looks like your best. Congratulations and all the best. Gnanavel Raja, great guts you have. All the best for your film and your entire team. Vetri and all the members of the team. You guys deserve a big hit, and you're going to get it. Thank you. Thank you so much, Suresh Babu, sir. And ఇప్పుడు అనదర్ స్టార్ ప్రొడ్యూసర్. ఈయన అందించేటువంటి సినిమాలన్నీ కూడా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్. అది మగధీరే అయినా సరైనోడే అయినా మన ప్రతి ఫేవరెట్ ఫిల్మ్, నాకైతే అలా వైకుంఠపురం అంటే అబ్బాబాబా ఎంత ఇష్టమో. మనందరి ఫేవరెట్ లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారిని గట్టిగా చప్పట్లతో సాదరంగా వేదిక ఆహ్వానించేద్దాం. సార్, ఇట్స్ అవర్ ఎక్స్ట్రీమ్ ఆనర్ ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి రావడం, మా కంగువా టీమ్ని విష్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్, సార్. వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ అబౌట్ కంగువా.
విచ్చేసిన అందరికీ, ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే, కోలాహలం చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయిందన్న ఫీలింగ్ ఉంది. ఇదేదో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు లేదు, సక్సెస్ ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది మీ గొడవ చూస్తుంటే. నాకు గజని అప్పటి నుంచి, గజని నేను రిలీజ్ చేశాను, అప్పటి నుంచి ఆయన ఇవాళ బోల్డ్ అంత కార్డియో మా సూర్య గారికి, వచ్చినటువంటి గెస్ట్ లిస్ట్ అలాంటిది. అప్పటి నుంచి మా స్నేహాన్ని కంటిన్యూ చేశాము. మేము సినిమా తీద్దాం అనుకుని 1-2 సార్లు ఏవో కథలు ప్రయత్నించాము, జరగలేదు. ఇప్పటికీ ప్రయత్నంలోనే ఉన్నాం. మీకు జ్ఞానవేల్ రాజా అనే ఓ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. వీడి చిచ్చర పిడుగు అన్న తెరిమయా ఉనకు కండుకో ఇప్పుడు. అతనిది గుండె కాదు, అతనిది చెరువు. అంత ధైర్యంతో అంత చిన్న వయసులో నేనే చూసి ఆశ్చర్యపడిపోయాన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాడు అతను. రాజా ఉనుకాగ ఇది పెరిసా ఆడనోడు ననికిరా. థ్యాంక్ యూ. మీరు సూర్య గారి గురించి సినిమాలు మీకు తెలుసు. నేను విడిగా ఆయన ఎంత గొప్ప నటుడో ఏంటో ఏమీ చెప్పక్కర్లేదు. ఆయన అంటే 2 విషయాలు చెప్తాను, ఎక్కువ మాట. 2 విషయాలు. మనకి హంబుల్గా ఉండే వాళ్ళు 2 రకాలు. హంబుల్నెస్ చూపిస్తారు కొంతమంది హంబుల్నెస్ చూపిస్తారు. నిజంగా హంబుల్గా మనసులో ఫీల్ అయ్యే ఆ నిజమైన పర్సనాలిటీని రేర్గా చూస్తాం. అటువంటి రేర్ పర్సనాలిటీలో నేను చూసిన వాళ్ళలో సూర్య ఒకడు. అది ఆయన గురించే చెప్తున్నాను. I really thought I'll give photos for each and one of you. சத்தம் போட்டீங்கன்னா கிடைக்காது. If you are disturbing the speech, no photos. பரவாயில்ல, இந்த கலட்டை இல்லைன்னா நல்லா இருக்காது. இதெல்லாம் இருக்கணும். ఒక విషయం వినాలి. అక్కడ ఈయన హృదయం ఎటువంటిదో అని చెప్పడానికి అగరం ఫౌండేషన్ అనే ఒక సంస్థని స్థాపించి అనేక మందికి సహాయపడుతూ, అంటే ఆయన హృదయం అంటే ఒక అమ్మాయి తన కష్టం చెబుతుంటే తను అంటే అక్కడ కూర్చుని నిజంగా బడబడ ఏడుస్తున్నాడు ఆయన. అంటే ఒకళ్ళ కష్టాన్ని చూసి ఓర్చలేని ఈ మనసున్న వాళ్ళే అటువంటి మంచి పనులు చేయగలుగుతారు. சினிமா குறித்து சிவா உங்களை நான் ரொம்ப அறிமுகம் இல்லை. ஆல் தி பெஸ்ட் ஃபார் யூ. நான் உங்களை படங்களெல்லாம் பார்த்தேன், ஆனால் உங்களை மீட் பண்ணல நான். ஆல் தி பெஸ்ட் ஃபார் யூ சிவா, அண்ட் ஃபார் யூ சார். ஐ ஹவ் சீன் யுவர் ఫిలిమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి ప్రసాద్ వర முடியல, రావడానికి కుదరలేదు. దేవి ప్రసాద్ నా కొడుకు లాంటి వాడు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్, పర్టికులర్లీ యూ సార్. You bought the film for Telugu and Abhi. Congratulations. நீங்க வந்து இந்த படம் ரிலீஸ் பண்றீங்க. I wish you all the success, sir. Thank you very much. Thank you all the best. Thank you. They say Midas touch, sir, tottadalam ponnagum, everything turns gold. For him to come and bless us, it means a lot. Every stage I say this, I'm here because of sir. It started all with Gajani, little more, but Gajani, he made it like no son of the soil madri neenga panniteenga sir. And he's the youngest person in the room. He's the youngest one here. Nalavela, my costume designer gave same jacket. Illati na avaroda vaisa therive, and I love hugging him. Thank you so much for the love, sir. సార్, అరవింద్ గారు ప్లీజ్, వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక అప్డేట్ ఇచ్చి వెళ్తున్నారు కాబట్టి గజనీ సీక్వెల్ గురించి ఒక మాట మీ మాటల్లో మేమందరం వినాలని వెయిట్ చేస్తున్నాం సార్. సీక్వెల్ న్యూస్ సార్, ప్లీజ్ మీరు
చాలామంది గజనీ 2 వస్తుందని అనుకుంటున్నారు. ఈ ఒరిజినల్ ప్రొడ్యూసర్ కాకుండా ఒరిజినల్ రైట్స్ అని నా దగ్గరే ఉన్నాయి. గజనీ 2 చేయాలంటే నాకే చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మాత్రం ఖచ్చితంగా తారలు దిగి వచ్చిన వేళ లాగా ఉంది. ఎందుకంటే ద స్టాల్వర్డ్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం అండ్ కంగువా టీమ్ని బ్లెస్ చేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరి టీజర్ చూసాం, సాంగ్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ చూస్తూ ఉన్నాం. అండ్ మీరైతే సూర్య సూర్య అంటూనే ఉండండి, మీతో పాటు మేము కూడా అంటాం. టుగెదర్ లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఆఫ్ కంగువా. మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా మనది అంత చిక్కని రహస్యం. విందారగించ వస్తారా వారు? మృత్యుఘోష నలుదిక్కులా పిక్కటిల్లేలా వాడి కపాలం నెత్తుటిమయం చేసి ఆరతికి లాక్కొచ్చి పలిపండి. పది చుక్కలు నేలని తాకేలోపు కంగువా ఇక్కడుండాలి. వెళ్ళండి. ఎరువాచి భూమి! రక్తం నా రక్తం వేరువేరా. శిరము శరీరము వేరై భూమి కొరిగిన నుదురు నేల నాలదు మనమ మోతెరల్లదు బానిసత్వం చల్లదు. గ్లోబల్ రిలీజ్ ఆన్ 14th November. ఇంకొన్ని రోజులు మాత్రమే మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత సినిమాని అయితే స్క్రీన్స్లో మనం చూద్దాం. మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. మన డైరెక్టర్ శివ గారు, ఈయన చాలామంది తమిళ సినిమా డైరెక్టర్ అని అనుకుంటారేమో, లేదండి, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు సినిమాతోనే మొదలైందని చెప్పాలి. ఆయన ఫాదర్ జయకుమార్ గారు తమిళ సినిమాలో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా మనం ఆయన్ని చూసాం. అండ్ ఎంజిఆర్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక గోల్డ్ మెడలిస్ట్ ఇన్ సినిమాటోగ్రఫీ మన శివ గారు. ఆ తర్వాత జయం మనదేరా సినిమా టైంకి ఆపరేటివ్ కెమెరామెన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. మరి నాగార్జున గారి బాస్ సినిమాకి ఆయన సినిమాటోగ్రఫర్గా కూడా పనిచేశారు. హీఈస్ అన్ ఆల్ రౌండర్ అని చెప్పాలి. మరి గోపీచంద్ గారి శౌర్యం సినిమాతో మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా పరిచయం అయ్యి, ఆ తర్వాత శంఖంతో మనం చూసుకున్నట్లయితే హీ రీఇంట్రడ్యూస్డ్ సత్యరాజ్ గారు. అండ్ ఇప్పుడు స్టూడియో గ్రీన్ బ్యానర్ పై మనం చూస్తున్నట్లయితే రాజమౌళి గారు లాంటి సినిమా విక్రమార్కుడు ఏదైతే ఉందో దాన్ని రీమేక్ చేసి కార్తిక్ గారితో సిరుత్తై అనే సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత రవితేజ గారితో
దరువు. అండ్ ఆ సినిమాలో మాత్రం బ్రహ్మానందం గారు, రవితేజ గారి కామెడీ సీన్స్ని మళ్ళీ మళ్ళీ మనం అయితే యూట్యూబ్లో చూసి ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం. మరి ఆ తర్వాత తల అజిత్ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. మరి రీసెంట్గా సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో కూడా ఆ సినిమా చేయడం మనం చూసాం. అండ్ ఇప్పుడు కంగువాతో హిస్టరీ రిపీట్ చేయడానికి వస్తున్నారు మన డైరెక్టర్ శివ గారు. ఆయనకి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారి గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక జానర్ ఆఫ్ ఫిల్మ్స్ మనం అయితే చూస్తూ ఉంటాం, కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ ఏదైతే ఉందో అందులో కమర్షియల్ సినిమా కావాలా, నా పేరు శివ, సిరుత్త ఇలాంటి సినిమాలు చూసాం. లవ్ స్టోరీస్ కావాలా, నువ్వు నేను ప్రేమ, ఆవారా లాంటి సినిమాలు చూసాం. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కావాలా, మద్రాస్, పరుతి వీరన్ లాంటి సినిమాలు చూసాం. పోలీస్ సినిమా కావాలా, సింగం సిరీస్ కూడా చూసాం. ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో చూడని జాన్రా చూడాలంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తంగలాన్ కూడా చూసాం. దాన్ని కూడా 100 crore క్లబ్లో వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఆ తర్వాత కంగువా లాంటి ఎక్స్పీరియన్స్ మనందరికీ ఇవ్వడానికి స్టూడియో గ్రీన్ అయితే సిద్ధమైపోయింది. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన కింగ్ ఆఫ్ కాంటెంట్ ఆర్ ప్రొడ్యూసర్ కే జ్ఞానవేల్ రాజా గారికి సాదర స్వాగతం పలికేద్దాం. మరి కంగువా లాంటి సినిమా మన ముందుకు వస్తుందంటే మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరూ 2 strong pillars ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పాలి. ముందుగా శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం అండి. సినిమా ఫ్రెటర్నిటీ వచ్చిన తెలుగు సినిమా ఫ్రెటర్నిటీ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఐ జస్ట్ రిమెంబర్, నాకు చాలా నాస్టాలజీగా ఉందండి. 2000 ఆల్మోస్ట్ 99 నుంచి నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఒక 14 years ఇక్కడే ఉండేవాడిని. చాలా తెలుగు సినిమాలో కెమెరామెన్గా పనిచేశాను. ఫస్ట్ టైం డైరెక్టర్గా ప్రమోట్ అవ్వడానికి, డైరెక్టర్గా సినిమా చేయడానికి ఫస్ట్ టైం నేను కథ చెప్పింది సురేష్ బాబు గారితో. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. యూ బ్లెస్డ్ మీ, యూ టోల్డ్ దట్ నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు శివ అని ఆ రోజు చెప్పారు సార్. అది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన గోపిచంద్ గారిని ఈరోజు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. అంటే నాకు చాలా గుర్తుంది. ఆయన కథ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు ఆ గడప దాటే ముందు అనుకున్నాను, ఈ సెకండ్ మన లైఫ్ మారాలంటే దేవుడు మనతో ఉండాలి, గోపిచంద్ గారికి కథ నచ్చాలి అని చెప్పి ప్రేయర్ చేసుకుని లోపల వెళ్ళాను. ఆయనకు బాగా నచ్చింది. సినిమా కూడా పెద్ద హిట్ అయింది. హీ స్టార్టెడ్ మై కెరియర్. థ్యాంక్ యూ గోపిచంద్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ కెరియర్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ ఆల్ దిస్ లవ్. సూర్య గారి గురించి మీరు ఇంత లవ్ చూపిస్తున్నారు. ఒక విషయం మాత్రం నేను ఆయనతో ఒక 2.5 yearsగా నేను ట్రావెల్ అవుతున్నాను. ఒక విషయం మాత్రం నేను చూశాను ఆయన దగ్గర. ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, ఆ ప్రేమకి 100% అరగదు ఆయనకు ఉంది. యాక్చువల్గా ఈజ్ అ గ్రేట్ పర్సన్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కంగువా సినిమా గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ అండి. 3Dలో సినిమా వస్తుంది. ఒక 5 clans ఒక 1000 years బిఫోరు వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ, వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్, ఇదంతా రాగా, రస్టిక్గా, రుత్లెస్గా దాన్ని యాసిటిస్ అలాగా క్యాప్చర్ చేసుకొని మీకు ముందు తీసుకొస్తున్నాము. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ న్యూ ఎక్స్పీరియన్స్, లార్జర్ దెన్ లైఫ్. ఎప్పుడు న్యూ ఎక్స్పీరియన్స్ని, లార్జర్ దెన్ లైఫ్ని తెలుగు ప్రేక్షకులు యూ విల్ సెలబ్రేట్ అని నాకు నమ్మకం ఉంది. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డిఎస్పి గారు. దేవిశ్రీ ప్రసాద్ ఇస్ అ గ్రేట్ బూన్ టు దిస్ ఫిలిం. హీ హాస్ గివెన్ వండర్ఫుల్ సాంగ్స్. ఇప్పుడు సినిమా అయిపోయిందండి. ఇప్పుడు మేము రీరికార్డింగ్తో సినిమా చూసాం. దేవి గారు ఈ సినిమాని ఇంకా ఒక 10 steps పైకి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ దేవి గారు ఫర్ గివింగ్ us a wonderful songs as well as great BGM. And I should thank Gnanavel Raja sir for supporting the vision and believing and trusting in my entire team. Thank you so much sir. Kanguva is coming on November 14th with all love and respect to you, and we expect great happiness in your faces. Thank you so much. Thank you so much Shiva garu. Now requesting Gnanavel Raja sir to speak a few words sir. తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫ్యాన్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. అరవింద్ సార్, సురేష్ బాబు అంకుల్, బోయపాటి సార్, రాజమౌళి సార్,
Sidhu brother, Vishwak brother, thanks a lot. I know everyone is busy. Chitluri garu, Vivek anna, Sridhar anna, Suman anna. So thanks everyone for coming and gracing this film. And November 14th, I think it will be a great fun and it will be a treat for audience throughout India. Thank you. Thanks a lot. Thank you so much, sir. Wishing you both all the very best. మన తెలుగు ఆడియన్స్ అంటే ఎంతో ఇష్టం మన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి. ఒక అద్భుతాన్ని అయితే మన ముందు ఆవిష్కరించబోతున్నారు ఆన్ November 14th. గెట్ రెడీ ఫర్ కంగువా. సో మరి కంగువా టీమ్ని బెస్ట్ విషెస్ తెలియజెప్పడానికి ఇక్కడికి చాలా మంది విష్ చేస్తున్నారు. వీఆర్ కాలింగ్ వన్ ఆఫ్టర్ వన్. బట్ ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధు అని పిలవాలా, డీజే టిల్లు రిలీజ్ అయిన తర్వాత టిల్లు అనే పిలవాల్సి వస్తుంది. Can we make some noise for our DJ Tillu? Good evening అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. నాకు వినిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన గెస్ట్ అందరికీ కూడా పేరున హలో. నాకు మొన్న ఓకే ప్లీజ్, ఇంకా చాలా మంది ఉన్నారు ప్లీజ్. థ్యాంక్ యూ. నిన్న జ్ఞానవేల్ గారు నాకు కాల్ చేసినప్పుడు డెఫినెట్లీ సూర్య గారు అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు ఆయన కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. నాకు తెలిసి ఎప్పుడు ఐ డోంట్ ఈవెన్ థింక్ ఐవ్ సీన్ హిమ్ ఇన్ పర్సన్ ఎప్పుడు కూడా. బట్ ఇందాక సూర్య గారు పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, నా రిలీజ్ అయ్యి చాలా టైం అయిపోయింది సిద్ధు, బట్ ఐ సీ దట్ స్టిల్ లవ్ అలాగే ఉంది అందరికీ నా మీద అని. నేను ఇక్కడికి నాకు తెలిసి సబ్కాన్షియస్గా నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నాకు కూడా వాళ్ళలాగా మీ మీద ఎక్కడో లవ్ ఉంది సార్. బికాజ్ అంటే మీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా చూసి ఐ థింక్ ఆ సినిమాలో మీరు ప్లే చేసిన రోల్ ఐ థింక్ ఇట్ రెజనేట్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఫైట్లు చేయకుండా ఏం చేయకుండా దాంట్లో దెర్ ఇస్ సచ్ ఆనెస్టీ అండ్ ఎర్నెస్టీ ఇన్ యూ వెన్ యూ పర్ఫార్మ్ ఆన్ స్క్రీన్. I think Surya Garu is someone that you can actually call a complete actor because ఆయన కొంచెం చూడడానికి చాలా క్యూట్గా ఉండగలుగుతారు సూర్య సన్ ఆఫ్ కృష్ణ లాంటి ఫిల్మ్లో. అట్ ద సేమ్ టైం రక్త చరిత్ర లాంటి సినిమాల్లో చాలా వైలెంట్గా ఉండగలుగుతారు. ఐ థింక్ ఆల్ చాలా రేంజ్ స్థాయి ఉన్న యాక్టర్ అంటారు కదా, దట్ ఈస్ యూ ఫర్ అస్ సార్. మీరు చాలా ఏందిరా మీ లొల్లి, ఐ థింక్ మర్చిపోయినా. ఐ థింక్ మీరు ఇందాక అన్నారు కదా సార్, ఎన్ని రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినా కూడా నా మీద అందరికీ లవ్ అలాగే ఉందని. సార్ మీరు ఎప్పుడు వచ్చినా మీ మీద లవ్ అలాగే ఉంటుంది సార్. సో 14th ఐ వాంట్ టు విష్ యూ, శివ సార్, డిఓపి సార్, జ్ఞాన్వేల్ సార్ అండ్ వంశీ అన్న, ప్రమోద్ అన్న, దే నాట్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ కంగువాస్ రిలీజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. వాళ్ళ అరుపులకు అప్పటి నుంచి నేనన్నీ మర్చిపోతున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ టైం ఉందమ్మా, ఇంకొంచెం సేపు ఓపిక పట్టండి, పిలుస్తావా ఇన్ని స్టేజ్ మీదకి. బట్ అంతకంటే ముందు ఈ నగరానికి ఏమైందితో ఎంట్రీ ఇచ్చి పాగల్, ఫలక్ నమాదాస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇప్పుడు మనందరికీ రిపేర్ చేయడానికి వస్తున్నారు మెకానిక్ రాకీ. విశ్వక్ సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నమస్తే సార్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, నైట్ అవుతుంది. ఫస్ట్లీ హాయ్ సార్. సురేష్ సార్ లాంచ్ చేశారు నన్ను. సో ఇట్ ఫీల్స్ నాస్టాలజీ. అండ్ డైరెక్ట్ నేను సూర్య గారి గురించి ఒక మాట మాట్లాడాలి సార్. చిన్నగా ఉన్నప్పుడు గుండు చేసుకో అంటే ఏడుస్తుండే తిరుపతి తీసుకుపోయి, తిరుపతి పోయి. గజనీ సినిమా చూసినాక సార్ పని కట్టుకొని పోయి గుండు కొట్టించుకున్నా. సో ఆ టైంలో నాకు తెలియదు హీరోలు అట్లా గుండు కూడా గీసుకుంటారా.
అన్న ఒక కొత్త డోర్ ఓపెన్ అయింది దిమాక్లో. అంటే గుండెలో కూడా స్మార్ట్ ఉంటారు మనుషులని మిమ్మల్ని చూసినాకనే అనిపించింది సార్. అండ్ చాలామంది డ్రీమ్ ఫిల్మోగ్రఫీ సార్ మీది. లైఫ్లో ఒక క్లాసిక్ ఉంటే చాలరా బాబు అనుకుంటే ఎన్ని క్లాసిక్లు సార్ మీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, గజని, 6, శివపుత్రుడు, నువ్వు నేను ప్రేమ. యూ హ్యావ్ బీన్ అవర్ ఫ్యామిలీ మెంబర్ సార్. మేము పెరుగుతున్న రోజులు యూ హ్యావ్ బీన్ అవర్ ఫ్యామిలీ మెంబర్. మా అక్క కావచ్చు, మా మదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, బ్లైండ్గా మేము మీ సినిమా వస్తుంది అంటే ఆ వీక్కి ముందు నుండి ఇంట్లో ప్లానింగ్ నడుస్తుంటుంది. మీరు అంతా తెలుగు వాళ్ళు ఇక్కడ. సో ఫీలింగ్ సో హానర్డ్ కమింగ్ హియర్ సార్. మీరు చాలా ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు చాలామంది హంబుల్గా యాక్ట్ చేస్తారు సార్. వీ కెన్ సీ యూ. ఇన్ని సంవత్సరాలు ఎవరు లైక్ వన్ కాంట్ పర్ఫామ్ లైక్ దట్. మీరు నిజంగానే హంబుల్కి సింబల్ లాంటి వాళ్ళు. కానీ నాకు ఒక డౌట్ ఉంది సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే ఇది నాకు చాలామందికి ఉన్న డౌట్ ఇది. మీరు అంత హంబుల్, అంత మంచోళ్ళు సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. దానికి ఒక వీడియో క్లిప్ తెచ్చిన, అది ప్లే చేస్తా. అరే ప్లే చేయండి రా అది. అరే ప్లే చేయండి రా బాబు. మా కష్టం ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఏదమ్మా ఇంకోసారి ప్లే చేయండి ప్లీజ్. ఫుల్గా ప్లే చేయండి. అరే ప్లే చేయండి రా ప్లీజ్. ఒక్కసారి ఇంకొకసారి ప్లే చేయాలి ఇది. నా టైం బాగాలేదు సార్, సౌండ్ రావట్లేదు. వాడిని ఎందుకు సార్ కొట్టారు? అడ్రస్ అడిగాడు సార్ వాడు. మీరు ఇంత మంచోళ్ళు, మీరు పాపం వాడు అడ్రస్ అడిగితే కొట్టారు సార్. సో ఈ డౌట్ మాలో చాలా రోజుల నుండి ఉండే. సో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ సార్. బట్ పర్లేదు సార్. సార్ హరి గారిని అడిగి చెప్తారా? బట్ జోక్స్ అబౌట్ సచ్ అ లవ్లీ ఈవినింగ్. ఆల్ ద బెస్ట్ ఆన్ 14th సార్. వి లవ్ యూ సార్. మీరు అక్కడ ఉన్నారు కానీ ఇక్కడనే ఉండాలి మీ మెయిన్ ఇల్లు. లవ్ యూ సార్. కాదు విశ్వక్ గారు, పోయి సూర్య గారిని అడ్రస్ అడుగుతారా వాళ్ళు? అటు తమిళ్ సినిమా అయినా తెలుగు సినిమా అయినా ఇండియా మొత్తం రీసౌండ్ చేయాలన్నా కానీ సూర్య గారే. మరి ఆయన్ని పట్టుకుని అడ్రస్ అడిగితే కోపం రాదా చెప్పండి? అసలే సింగం, ఎలాంటి గెటప్లో ఉన్నా కానీ ఆయన మనందరికీ నచ్చుతారు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినటువంటి చాలా గెస్ట్ చెప్పినట్టు సూర్య గారు ఈజ్ అ కంప్లీట్ యాక్టర్. ఆయన నటించినటువంటి వివిధ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మనసులకి ఎప్పటికీ హత్తుకుపోయే ఉంటాయి. ఆత్రేయగా వచ్చినా కానీ, రీసెంట్గా రోలెక్స్గా వచ్చినా కానీ మనం అందరం థియేటర్స్లో దగ్గరుండి విజిల్స్ కొట్టి పేపర్లు ఎగిరేసి మరీ ఎంజాయ్ చేశాం. సో ఐఎమ్ షూర్ మీరందరూ కూడా సూర్య గారిని స్టేజ్ మీదకి పిలవడానికి రెడీగా ఉన్నట్టున్నారు కదా. పిలుద్దాం. అంతకంటే ముందు సూర్య గారి మ్యాషప్ వీడియో ఒకటి చూద్దాం. ఆ తర్వాత పిలిచేద్దాం అమ్మా, పిలిచేద్దాం. ఎక్కువ టైం తీసుకోవద్దు. కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్?
ఎన్ని అద్భుతమైన చిత్రాలు. 6, నువ్వు నేను ప్రేమ, గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. అది రిలీజ్ అయిన తర్వాత కూడా మనం థియేటర్స్కి వెళ్ళి సెలబ్రేట్ చేసినటువంటి తీరు. 24 అండ్ చూస్తున్నాం కదా ఆకాశమే, నీ హద్దురా, జై భీమ్, ప్రతిదీ కూడా సెలబ్రేట్ చేశాం. అండ్ ఇప్పుడు కంగువాగా మన ముందుకు రాబోతున్నారు నవంబర్ 14th. బట్ ఈసారి కూడా మిస్ అవ్వండి సార్, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్తాం. ఈ సినిమాని అంతకంటే అద్భుతంగా రిసీవ్ చేసుకుంటాం. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్ అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. చిత్తూరి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. వివేక్ కూచిభట్ల గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆ డిఓపి వెట్రీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. సురేష్ సార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద డయస్ ప్లీజ్. అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్. సిద్ధు గారిని, విశ్వక్ సేన్ గారిని, అభినేష్ గారిని, అలానే మా శశి గారు ఫ్రమ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడున్న వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఆ ప్రొడ్యూసర్ శ్రీ జ్ఞానవేల్ రాజా గారిని, ఆ డైరెక్టర్ శివ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ ఇవాళ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనదర్ గెస్ట్ మన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. అండ్ అవర్ ఫేవరెట్ సూర్య గారు ఇప్పుడు మొదలెట్టండి. సూర్య సూర్య సూర్య. ఇప్పుడమ్మా మొదలెట్టాల్సింది మనం ఎక్కడా, మన ఎనర్జీ అది. అందరినీ కూడా కలిసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి ఫర్ గ్రూప్ పిక్చర్. ఏదైనా ఒక థియేటర్ డల్గా ఉందంటే అక్కడ ఊపు తీసుకురావాలంటే మా బోయపాటి శ్రీను గారి సినిమాలే రావాలి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. అండ్ కంగువా గురించి మీ మాటలో కాస్త వినాలని ఎదురు చూస్తున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, జై బాలయ్య. ఓకే, అలాగే జై సూర్య గారు. ఈ కార్యక్రమం వారిది. ఓకే, ముందుగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇది వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, అలాగే సూర్య గారి ఫ్యాన్స్ అందరికీ, అలాగే తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులందరికీ కూడా. బ్రదర్, ఓకే, సూపర్. ఓకే, ఇప్పుడు ఓకే బ్రదర్, ఓకే 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 సూపర్. కంగువా ఫస్ట్ ముందుగా చెప్పాల్సింది, ప్రతి ఒక్కళ్ళు ఒక తమిళ సినిమా
ఒక తెలుగు వేదిక మీదకి వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అనేది అసలు పొరపాటును కూడా సూర్య గారి విషయంలో అనుకోవాల్సిన అవసరమే లేదు. బికాజ్ ఆఫ్ సూర్య గారు ప్రతి తెలుగు కుటుంబంలోనూ ఒక ఫ్యామిలీ మెంబర్లా నిలబడిపోయి ఉన్నారు. సో ఈరోజు ఇది తెలుగు సినిమా మన ముందుకు వచ్చింది. తప్పకుండా 14వ తారీఖు చూసి అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా విజువల్స్ చూసాం. ఒక కథ ఎన్నుకున్నప్పుడు ఆ కథకి న్యాయం చేసే ప్రొడ్యూసర్ కావాలి. ఆ విజువల్స్కి ప్రధానమైన కారణం వెనకాల వెన్నుదన్నుగా నిలబడే ప్రొడ్యూసర్. ఎందుకంటే బ్రెయిన్ జ్యూస్ మాదే, గ్లాస్ మాత్రం తందే. సో అలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరకడం వల్ల ఈరోజు ఇంత మంచి సినిమాని ఫ్రేమ్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇక దర్శకుడు శివగారు సినిమా ఎలా తీశారు ఏంటి అనేది మనకు చూపించిన కొద్దిపాటి సాంగ్స్ అండ్ ట్రైలర్లోనే క్లియర్గా కనబడుతుంది. సో దాని స్థాయి ఏంటనేది రిలీజ్ అవ్వగానే మీరే చెప్తారు. శివగారు ఆల్ ద బెస్ట్ సార్, చాలా మంచి సినిమా చేశారు. అలాగే ఒక మంచి విజువల్ కనిపిస్తే దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు ఎంత న్యాయం చేస్తాడో తెలుసు. దానికి 100కి 200% న్యాయం చేసిన వాడు డిఎస్పి గారు, దేవి గారు. ఓకే, ఇక సూర్య గారు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఏదైనా ఒక క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ చెయ్యాలి అని ప్రతి ఆర్టిస్టు అనుకుంటాడు. కానీ ఒక మంచి క్యారెక్టర్ సూర్య దగ్గరికి వెళితే నాకు బాగా న్యాయం జరుగుద్ది అని ఆ క్యారెక్టర్ అనుకుంటుంది. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్, ఆల్రౌండర్ అని మనం చెప్పుకునే అతి కొద్ది మంది మనకున్నారు మన ఇండియన్ స్క్రీన్ మీద. వాళ్ళలో చెప్పుకోవాల్సింది 100కి 100% మన సూర్య గారు. ఏ కథ వచ్చినా, ఏ క్యారెక్టర్ వచ్చినా సరే దానికి ప్రాణం పోసి నిలబెట్టే ఆయన ప్రతి దానికి అర్హుడే. ఎందుకంటే లాంగ్వేజ్ బౌండరీస్ లేవు. ఈరోజు ఇండియా మొత్తం ఒకటే, భారత్ మొత్తం ఒకటే, అన్ని లాంగ్వేజెస్ ఒకటే, ప్రతిదీ ఓపెన్ అయిపోయి ఉంది ఈరోజు. కాబట్టి ఇది మన సినిమా తప్పకుండా 14వ తారీఖు ప్రతి ఒక్కరూ చూసి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ, ముందుగా ఈరోజు కంగువ ఈ సీజన్ ముందు రిలీజ్ అవుతున్న మన సినిమాలన్నీ చాలా 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 మంచి అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్నాయి ఈ కొద్ది రోజుల నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. అది కంగువాతో మొదలవుతుంది. ఓకే, ఎప్పుడు మేము కోరుకునేది ఒకటే బ్రదర్, మన సినిమా బాగుండాలి, మన సినిమా విజయం సాధించాలి, మన సినిమా గెలవాలి. ఈరోజు ఈ కంగువ అద్భుతమైన విజయంతో ఇది గెలవాలి. దీంతో పాటు రిలీజ్ అవుతున్న మట్కా గెలవాలి. అలాగే డిసెంబర్లో ఫస్ట్ హాఫ్స్లో రిలీజ్ అవుతున్న పుష్ప 2 గెలవాలి. ఆ తర్వాత రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు ఉన్నాయి, అన్నీ విజయం సాధించాలి. ఇక జనవరిలో పండక్కి మా బాలయ్య 109 బాలయ్య బాబీ సినిమా గెలవాలి. అలాగే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ గెలవాలి. అలాగే వెంకటేష్ బాబు అండ్ అనిల్ రావుపూడి చేస్తున్న సంక్రాంతికి వస్తున్నా కూడా గెలవాలి. ఇలా ప్రతి సినిమా గెలవాలి. అలాగే ఈ ముందు వరుసలో వస్తున్న కంగువ అద్భుతమైన విజయం సాధించాలి, గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టీం అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. మీ బోయపాటి. థ్యాంక్ యూ సో మచ్ బోయపాటి శ్రీను గారు. అండ్ ఇద్దరికి క్షమాపణ చెప్పాలండి. మధుర శ్రీధర్ గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టూడియో గ్రీన్ని తెలుగులో ఎంతో అత్యద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన ఫేవరెట్ ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు, వేరెవర్ యు ఆర్. అండ్ అలానే రాకేంద్ర మౌలి గారిని కూడా మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆ డైలాగ్ రైటర్ అండ్ అలానే లిరిసిస్ట్ రాకేంద్ర మౌలి గారు టు జాయిన్ us ఆన్ ద స్టేజ్. అండ్ ఇప్పుడు మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి our favorite, our very own సూర్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నీ రక్తము
నా రక్తము వేరు వేరా. I love you. I'm here because of you. I breathe because of you. I do everything for you. Thank you for the trust. Thank you for the faith. கேக்குது எல்லாமே கேக்குது. Thank you so much. అందరికి నమస్కారం. To all the senior journalists here, to all the media people here, my friends from the media fraternity, thank you so much for being here this evening. And every time I say it, every time I'm here in AP and Telangana, you always feel like it's in a festive mood. Like you come back to your mother's place, you go for holidays and you go back to your mother's place, and all your family, all your relatives come and they give you the best of the best memories. That's how I see it here. Allu Arvind Garu, Suresh Babu sir, thank you so much for making us feel like family here. And Boy Bhatt Garu, always you have given your time, precious time, in spite of all your busy schedules, given all your best wishes. Recently I was in Unstoppable with Balaya Garu, Jai Balaya Garu, and I understand how much you enjoy working with him. Amazing energy, sir. Whenever you come, we feel really, really good. Thank you for the wonderful words. And everybody who have come here, thank you so much, Abhi Srin Garu and Srinivas Garu. And my brother, you freaked out. I'm going to ask Hari sir why we did that and come back to you. Siddha and Vishwak, thank you so much. Raki, Maitri Movies, thank you so much, sir, for all the support. Kanguva is a very, very special memory for me. It's taken 2 years, but whatever I am today is because of my directors, my producers, and of course because of your taste. The movies you celebrated, the way you showed us, the path you made us choose, and that's why this filmography, and that's why Kanguva, we have to come back to you to give you a larger entertainment, a bigger entertainment, and this will be a very different, another new experience film. I've always asked my dear friends Prabhas and Rana and Anushka also, what made you do Bahubali? And it's not easy to do Bahubali for maybe 150 days or 2 years time. What kept you all going? And each and every one of them, they said, it is Rajamouli Garu's drive, his energy. Every day we saw that energy. Every day we saw that positivity in his eyes. Every night he will edit, and next day morning, 3,000 people, energy. He's the one who's a driving factor for us. My dear Shiva was like that for me. I had a beautiful journey with my director, Shiva. Thanks, Jnanavel, for greenlighting a project like this and making me and my dear Shiva work with each other. When he narrated the script, I saw him like a baby, like excited like a baby. And on the shooting spot for 160 days, 170 days, with 3,000 people with us, I saw him like a commander. He had control over the craft, and he had just 3 to 4 assistant directors, but 3,000 people knew what they had to do each and every day. We went back home with a lot of happy memories. And this film has been a beautiful memory for me. I would say I've become a better person after spending 2 years with my dear Shiva. He's a wholesome craftsman. He knows each and everything, and it's a delight to work with him. I wish I had started work with him much, much earlier. Thank you, Shiva, for all the beautiful memories. Kanguva will be very, very special for all of us. And my dear Vetri has not used lights at all in the film. Devshree Prasad is given, Rockstar has given amazing, amazing music. Supreme Sundar Master has given amazing fight sequences. Each and every one of them have given their love and passion. It's just not for money. It is just not for any other reason, but to give you a special, special film. Kanguva will hopefully be a timeless film. Like the way you reacted to all my earlier films, Kanguva 2
will stay in your hearts forever. And that's the wish, that's the hope. As always, మీరు ఆశీస్సులు కావాలి, ప్రేమ కావాలి. Love you all. 14th of November will again be another Diwali for all of us, for sure. Rakhi, thank you again for all the beautiful, lovely lines. Kanguva has a lot of surprises. I promise you, Kanguva has a lot of surprises. Kanguva is a warrior. He has a war in front of him, also has a war within. But there is a sweet surprise which you have not seen before. 14th of November will be a beautiful day for all of us. See you all in the theaters very, very soon. Thank you so much for this night. Thank you. సూర్య గారు మిమ్మల్ని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మా ప్రేమ సినిమా అభిమానుల ఆశీస్సులు ఎప్పుడు మీకుంటాయి. అండ్ ప్రస్తుతానికి వరంగల్ నుంచి మీ ఫ్యాన్స్ నాని గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే విజయవాడ నుంచి విజయవాడ ఫ్యాన్స్ని రిప్రజెంట్ చేస్తూ రత్న గారు ఇక్కడికి వచ్చేశారు. వీరిరువురిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సూర్య గారి కోసం ఎస్పెషలీ గజమాల తీసుకురావడం జరిగింది. ఇట్స్ అవర్ లవ్ ఫర్ సూర్య గారు, ది అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు సినిమా అని మాట్లాడుతున్నాం. ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ మనందరినీ ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు సూర్య గారు. యూ హ్యావ్ ఆల్ ద లవ్, ఆల్ అవర్ ప్రైజెస్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి సూర్య గారి అభిమానులందరికీ, తెలుగు సినిమా అభిమానులందరికీ, కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కంగువా మన నియరెస్ట్ థియేటర్స్ లో November 14th రాబోతుంది. Once again, we would like to thank all our sponsors. KLM Fashion Mall, keep loving more. Ivalti pre-release event ki sponsor ga unnaru. Alane Deccan Chai Hyderabadi flavor, a division of Shreyas Group. Ivalti karyakramaniki jewelry partner Vega Jewelers, associate sponsors Priya Gold, and health partner Yoda Diagnostics, Clinic on Call and Pharmacy. Hyderabad, Tirupati, Guntur, Vishakhapatnam and Karimnagar. Music is on Saregama, and Ivalti event organized Chesinavaru Shreyas Media, Bharat's #1 movie events and promotional company. Thank you so much once again. Date gurtundi kada, November 14th. Don't miss. Good night. ఎగసి పడే అగ్గి జలం మీద పడే కొండ బిలం దాటగల గుండె బలం మనకి ఓవరో